ఒంగోలు నగరం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంక ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, సర్ల్ వీడియోస్ ఇంక నుంచి పోస్ట్ చేస్తూ వస్తానని. సో ఆ వీడియోని ఇది గోజే నుంచి సర్ల్కి మా ట్రిప్ అనమాట, మా జర్నీ వీడియో, డే 1 వీడియో ఇది. అండ్ జర్నీలో ఏం జరిగింది, ఏమేం చేసాము, హోటల్కి రీచ్ అయిన తర్వాత మా రూమ్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ అయితే చూపిస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జర్నీ అనగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే, థింగ్స్ అన్నీ ప్రాపర్గా ప్యాక్ చేసుకోవడం. అందులో ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేస్తానంటే, ప్రతిదీ కూడాను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదు అనని అనుకోకుండా ప్రతిదీ లిస్ట్ మెయింటైన్ చేసుకుంటాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరికి ఏమేం కావాలి, ఏది అవసరం, అక్కడ వెదర్కి మనం ఏమేమి యూజ్ చేయాలి, దానికి తగ్గట్టు ఉన్నాయా లేదా, ఒకవేళ మన దగ్గర లేకపోతే దాని ఆల్టర్నేట్గా మన దగ్గర ఏముంది అని చూసుకొని నేను ప్రతిదీ లిస్ట్ మెయింటైన్ చేసి దాని ప్రకారం చూసుకొని నేను ప్యాక్ చేసుకుంటాను థింగ్స్ అన్నీ. ఎందుకు ఇంత ప్రాపర్గా ఉంటానంటే, మళ్ళీ మన డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత నా అంత ఎక్కువగా ఎవ్వరూ బాధపడరు అనమాట. ఏదైనా వస్తువు మర్చిపోతే చాలా బాధపడిపోతూ ఉంటాను. అయ్యో నేను ఇది ఎందుకు తీసుకురాలేదు, ఇది నా దగ్గర ఉంది కదా, తీసుకొచ్చి ఉంటే బాగుండేది కదా, అనవసరంగా ఇప్పుడు కొనాల్సి వస్తుంది కదా, దీని గురించి ఎక్కువ బాధపడిపోతూ ఉంటానన్నమాట. అందుకని ముందు జాగ్రత్తగా ప్రతిదీ లిస్ట్ అవుట్ చేస్తాను. అలాగే వెల్ ప్యాకింగ్ అయితే చేసుకుంటాను. మా హస్బెండ్ కూడా సేమ్ ఇదే ఫాలో అవుతారు. ఇద్దరం దొందే. ఇలా ప్రాపర్గా ప్యాక్ చేసుకోవటం ఒకటైతే, నా నెక్స్ట్ది ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళే ముందు ఖచ్చితంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళటం. ఇది నా సెకండ్ రూల్ అనమాట. ఇది రూలో లేకపోతే జాగ్రత్త నాకైతే తెలియదు, కానీ నేను కామన్గా ఈ 2 మాత్రం పక్కాగా ఫాలో అవుతాను. ఏమైనా సరే ఫుడ్ మాత్రం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాల్సిందే. అది ఎలాంటి ఫుడ్ అయినా సరే, ఈవెన్ ఉప్మా అయినా సరే ఖచ్చితంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి చికెన్ తీసుకుంటానికి లాటే మట్టుకు వెళ్ళామని. సో ఆ చికెన్తోనే చక్కగా పొద్దున్నే అంత హడావిడిగా దమ్ బిర్యానీ అయితే చేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంత హడావుడిగా చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, టైం ఫాలో అవ్వడం. పిల్లలతోటి కాబట్టి మేము చాలా వరకు డే జర్నీనే ప్రిఫర్ చేస్తాము. మా జర్నీ ఎప్పుడైనా సరే డే జర్నీ 9 నుంచి 11 లోపల ఈ గ్యాప్లో స్టార్ట్ అయ్యేటట్టయితే చూసుకుంటామన్నమాట. అనుకున్నట్టుగానే ఆ రోజు 9:30, 9:45 అట్లా ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు పిల్లలతోటి బయటికి వెళ్ళేటప్పుడు? కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కమెంట్స్లో ఏమో నాకు కూడా హెల్ప్ అవ్వచ్చేమో, అవి నేను ఫాలో అయ్యేలాగా ఉంటాయేమో, నేను చెయ్యని పనులేమో నేను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఈ పాటికి డిఫరెన్స్ అర్థమయ్యే ఉంటుంది. ఎప్పుడు చూడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా బయట అంతా చూపిస్తూ ఉంటాను కదా. సో అంతకు ముందు ఏంటంటే, కొండల నిండా మంచిగా పచ్చదనంతో నిండిపోయినట్టుగా ఉండేది. చాలా గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్లో ఉండేవి కదా ఈ కొండలు, పక్కన ఈ చుట్టూ చెట్లు అన్నీ కూడాను. కానీ ఇప్పుడైతే అస్సలు అలా లేదు. ఒక రకంగా చెప్పాలంటే బోడిగుండు కొట్టిన కొండల్లాగా ఉన్నాయి. అన్నీ ఆకులేమీ లేకుండా మోడు బారిపోయి అసలు రోడ్ సైడ్ చెట్లు కూడా అలాగే అయిపోయాయి అన్నమాట. గొంతు మొత్తం పోయింది. అమ్మా ఇక్కడ ఇది స్క్విషీ. అది తెలుసారా మీకు? జిజ్జిరాది ఎగ్గా అది రాదుగా, డబ్బులు కట్టాలిగా.
బల్లిలా కొట్టుకుంటున్నావు కదా. ఇదేంటిదో మరి మన పూర్ణంలా ఉంది. వాల్నట్ కేక్ అంటే వాల్నట్ తోటి ఇంకోటి ఏదన్నా చేస్తున్నాడేమో అనుకున్నాను. వాల్నట్ షేప్లో ఉంది. లోపలేమో స్వీట్గా పూర్ణం టేస్ట్ అచ్చంగా పూర్ణంలా ఉంది ఇది. ఇవేంటి చిప్స్లా ఉన్నాయి, డ్రైడ్ ఆనియన్స్ అన్నీ అవి. జస్ట్ ఒక 1.5 hour జర్నీ చేసామనుకుంటా, అంతే. పక్కనైతే ఆపారు. మా వారికి నిద్ర వచ్చేస్తుందంట. సరే ఒక 1/2 hour పక్కన ఉందాము, ఏదైనా కాఫీ దొరికితే కాఫీ తాగుతాను అని అంటే సరే అని 1/2 hour ఏంటి, గంట పైనే ఉన్నాం అక్కడ. ఈ బాక్స్ ఏంటో తెలుసా, చైనీస్ డేట్స్ ఉంటాయి కదా, దాంట్లో వాల్నట్ పెట్టేసి లోపల ప్యాక్ చేసేసి ఉంటాయి అనమాట. అవి గిఫ్ట్స్గా ఇస్తారు. ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ న్యూ ఇయర్ కాబట్టి అలా గిఫ్ట్స్గా ఇంకొకరికి ఇస్తారంట. అండ్ ఇదంతా ఏంటంటే మ్యాష్డ్ స్వీట్ పొటాటో ఉంటుంది కదా, అంటే ఉడకేసి దాన్ని మెదిపేసి అందులో కాస్త స్వీట్నర్ ఏమన్నా కలుపుతారేమో. నేనైతే ట్రై చేయలేదు అది, కానీ యాక్చువల్గా అది మ్యాష్డ్ స్వీట్ పొటాటో. తీపి పుట్ట అదొక రకంగా ఉంది, చండాలంగా ఉంది టోటల్గా. నిజంగానే చండాలంగా ఉంది అది. మా హస్బెండ్ కాఫీ తీసుకుంటానన్నారా, సరే తీసుకున్నారు, బాగానే ఉంది. అందులో మామూలుగా మనకి షుగర్ సాచెట్స్ ఇస్తారు కదా, కానీ అక్కడ షుగర్ సిరప్ ఉందన్నమాట. షుగర్ ఏది అని అడిగితే ఆమె షుగర్ సిరప్ ఎక్స్ట్రా వేసి ఇచ్చింది. అదేమో తీపి పుట్ట అయిపోయి అది ఇంకొక రకమైన టేస్ట్ వచ్చేసి మొత్తానికి అసలు అది కాఫీ కాదు కదా, సమ్ అదర్ డ్రింక్ ఇంకొకటి ఏదో దాగినట్టుగా అనిపించింది. టోటల్గా చండాలంగా ఉంది అది. అమ్మ నువ్వు చూడవే, అటు చూడు, నువ్వు అటు చూడమ్మా. అదిగో ఇటు ముందు డాడీ ఒకసారి సీట్ బెల్ట్ తీయమన్నా. అమ్మ చూడు, పాపం తిక్కోండి అక్కడ అంతా నిండిపోయింది. కార్ మీద స్నో పడితే పనే ఉంటుంది. ఈ చలికి భయపడి మేము అసలు దూరాలు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. సడన్గా మంచుతో నిండిన ఈ కొండలన్నిటిని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. హ్యాపీతో పాటు సర్ప్రైజింగ్గా కూడా అనిపించింది. ఎందుకంటే మేము చాలా రోజులు కాదు, దగ్గర దగ్గర ఒక 2 months పైనే అయిపోయింది ఇంత లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళి. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే చాలా గ్రీన్ కలర్లో మొత్తం అంతా మెరుస్తూ ఆకుపచ్చగా ఉండేది కదా. ఇప్పుడు ఇట్లా తెల్లగా మెరుస్తూ ఉంటే చాలా సర్ప్రైజ్ అయ్యాము. జస్ట్ ఇందాక 15 minutes బ్యాక్ ఆగినప్పుడు 5 degrees ఉంది టెంపరేచర్. టైం 1:10 అయింది అప్పుడు. ఇప్పుడు 1:28 అయింది టైము. -1 ఉంది. టెంపరేచర్ అయితే డౌన్ అయిపోతూ వస్తుంది. అండ్ బయట చూడటానికైతే సూపర్గా ఉంది. ఎంత బాగుంది, 2 కళ్ళు సరిపోవట్లేదు నాకు చూడటానికి. అండ్ వీడియో తీద్దామన్నా కూడా అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను. వీడియో తీసే క్రమంలో నేను కూడా ఈ ప్రెజెన్స్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. సో అందుకే ఎక్కువగా చూపించట్లేదు. మళ్ళీ మాట్లాడుకుందాం. మనకి పచ్చళ్ళు అలాగో ఇక్కడ వీళ్ళకి కిమ్చి అలాగా. చలికాలంలో ఏమి ఇక్కడ మరి ఎంత చల్లదనానికి పండవు కాబట్టి కిమ్చి తింటారు.
అసలు బయట క్లైమేట్ గురించి ఏమని చెప్పను, ఎంత బాగుందో. నాకు 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. అండ్ అక్కడ ఆగి ఆ ప్లేస్ని ఆస్వాదిద్దామన్నా కూడా అసలు ఛాన్సే లేదు, ఎక్కడ ఆపకూడదు కదా. టైం 1 to 1:30 అవుతుంది అనుకుంటా. కాకపోతే అది ఆఫ్టర్నూన్ కాబట్టి మంచు పడట్లేదు, కానీ ఎర్లీ మార్నింగ్ మంచు పడిందంట. ఎన్ని చూడటమే, వీడియోలో ఎడకనపడితే నా పొందా. నిజంగానే డైరెక్ట్గా చూసింది వేరు. ఇప్పుడు నేను వీడియోలో, ఇది నేను తీసిన వీడియో అయినా ఇందులో చూస్తుంటే వేరేలాగా కనిపిస్తుంది. ఆ చుట్టూ తెల్లగా అసలు రోడ్డు మీద కూడా, అక్కడ రోడ్డు మీద కూడా కాస్త రవ్వలాగా ఉంది, కానీ అంత ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నంత తెల్లగా అయితే లేదు. బట్ రోడ్డు మీద కూడా కొంచెం ఎక్కడో ఉందంతే. చుట్టుపక్కల అసలు అంతా తెల్లదనం, అంత మంచు కొండల్ని నేనైతే ఇప్పటి వరకు అసలు చూడలేదు. మన దగ్గర కూడా నేనైతే చూడలేదు. మనాలిలో మనకు కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే ఈ డిసెంబర్లో వెళితేనే ఇలా ఉంటుంది కదా. ఇదిగో ఇప్పుడు మళ్ళీ అసలు స్నో లేదు ఎక్కడా కూడాను. సడన్ గా చేంజ్ అయిపోయింది. స్నో నుంచి మళ్ళీ నార్మల్ గా ఎలా ఉంటుందో అలాగైపోయింది. నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ ఇస్తా. ఇక్కడ చూసారా మళ్ళీ మంచు పడట్లేదు కదా, పక్కన ఎక్కడో ఏదో కాస్త అట్లా తెలుస్తుంది, కానీ ఇందాక చూసినంత మంచు అయితే లేదు ఇక్కడ. అండ్ సౌత్ కొరియాలో మంచు అన్ని చోట్ల పడదండి, సోల్లో పడుతుంది. అది కూడా రెగ్యులర్గా కాదు, ఎప్పుడన్నా పడుతుంది. అండ్ ముజు రిసార్ట్స్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఎక్కువగా పడుతుంది. ఇందాక చూసాం కదా, అదంతా రిసార్ట్ ఏరియానే మొత్తం అదంతా. మనం కనుక ఆ మంచుని ఎక్స్పీరియన్స్ చేయాలి, స్నోలో బాగా ఆడుకోవాలి అనంటే ఆ రిసార్ట్స్కి అయితే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి అండ్ అక్కడ కేబుల్ కార్ కూడా ఒకటి ఉంటుంది, అది ఎక్కి మొత్తం చూడొచ్చు. చాలా తెల్లగా కనపడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ అది పర్టికులర్గా మంచు ఎప్పుడు పడుతుంది అన్నది మనకి వెదర్లో చూపిస్తారు కదా, ఆ పర్టికులర్ డేట్స్లో వెళితేనే ఉంటుంది. మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడంటే అప్పుడు వెళితే అవైతే కనపడవు. 18,000 పడింది టోల్ గేట్ కి. అసలు లేదు, జర్నీ చేసినట్లేదు. వాడి ఒళ్ళు హోనం అయిపోవాలి. సియోల్ వచ్చేసాం. 26 కిలోమీటర్స్. అప్పుడే 300 కిలోమీటర్స్ వచ్చేసామంట. ఇంత తక్కువ టైంలో ఇంత డిస్టెన్స్ రావడం మామూలు విషయం కాదు. ఇక్కడ రోడ్స్ కూడా అలాగే ఉంటాయి, అంత బాగుంటాయి. స్పీడ్ కూడా అలాగే ఉంటుంది, పర్ అవర్ 110 కిలోమీటర్స్ కూడా ఉంటుంది అనమాట. అంత ఫాస్ట్గా వెళ్తాయి వెహికల్స్. అందుకని చెప్పి అంత తొందరగా అంత స్మూత్గా వచ్చేస్తాము. జర్నీ చేసినా కూడా చేసినట్టే అనిపించదు, ఒళ్ళైతే అస్సలు అలసిపోదు, అలసటే ఉండదు. ఇక్కడ దాకా బాగానే వచ్చామా, ఇంక ఇక్కడి నుంచి బాగా స్లో అయిపోయిందనమాట. ఆ టైంకి మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఎంతైనా సిటీలోకి ఎంటర్ అయ్యామంటే ఎంతో కొత్త ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇక్కడంతా చూసారా లైన్ ఎంత బాగా ఫాలో అవుతున్నారో కదా. మా హస్బెండ్ ఎన్నిసార్లు అనుకుంటారో ఎంత చక్కగా లైన్ ఫాలో అవుతారో. అసలు మన దగ్గర లైన్ ఎందుకు అస్సలు ఫాలో అవ్వరు. అండ్ ఇక్కడ ఈ లైన్స్తో పాటు పింక్ లైన్, బ్లూ లైన్ అని కూడా ఉంటాయి అనమాట. ఇదిగో ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, పింక్ అదే బ్లూ లైన్ కనపడుతుంది ఇందాక. ఆ లైన్లో ఏంటంటే ఓన్లీ బస్సెసే వెళ్ళాలి, అంటే భారీ వెహికల్స్ అంటారు కదా, పెద్ద పెద్ద వెహికల్సే వెళ్ళాలి. అంటే బస్సులు కానీ
ఇట్లా ట్రక్స్ కానీ ఇట్లాంటివే వెళ్ళాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో. సో ఆ లైన్లో మాత్రం మామూలు చిన్న వెహికల్స్ వెళ్ళకూడదు. సో వాటికి మళ్ళీ స్పీడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అవి చాలా ఫాస్ట్గా వెళ్తాయి కదా, అందుకని మామూలు కార్స్ అయితే ఆ లైన్లో వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే కనుక మనకి మామూలు ఫైన్ ఉండదు, తెలిసిందే కదా. ఇక్కడ ఫైన్ పడిందంటే చాలా పెద్ద ఫైన్ పడుతుంది. సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ దాకా మాకు రావటానికి జస్ట్ 3:30 4:45 కల్లా మేము వచ్చేసాము. చాలా తక్కువ టైంలో రీచ్ అయిపోయామన్నమాట, ఎక్కడ ఏ హడావిడి లేకుండా. కానీ అసలైన పెద్ద టాస్క్ ఇక్కడి నుంచే మొదలైంది. ఉమెన్స్ యూనివర్సిటీ అంట. మళ్ళీ ఇక్కడ ఉందండి మంచు. ఇదిగో మళ్ళీ మంచు అయితే ఇక్కడ ఉంది. అంతకు ముందు రోజు వరకు కూడా మంచు చక్కగా పడిందంట. మేము వెళ్ళాం చూసారా, ఆ రోజు నుంచే మంచు లేదంట. సో ఆ నెక్స్ట్ 3 days కూడా మేమైతే ఆ స్నోనైతే ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము. ఇంకొక 2 days ముందు వచ్చినా బాగుండేది కదా అనిపించింది. రూట్ గైడ్ చేస్తుంది కదా, అది అలాగా చెప్తుంటే మా బుడ్డాడికి ఎంత కోపం వచ్చేస్తుందో. ఎందుకంటే అది ఎప్పుడు చెప్పినప్పుడల్లా మాకు రాంగ్ రూటే అయిద్ది. అది అలా చెప్పినప్పుడల్లా ఏ ఆపే నోర్మై నువ్వు కామ్గా ఉండలేవా అంటూ ఉంటాడు మా బుడ్డాడు. అన్నట్టుగానే మ్యాప్ అయితే అదే పనిచేస్తుంది. సియోలు నగరం. సారీ తల్లలో. ఇట్స్ ఓకే. ఏంటిది అది మూవీయా? అవును, మూవీ కాదు. అవును, నాకు అలాంటి డోర్స్ చూడాలని ఎంతో కోరిక. లోపలికి అలా కూడా వెళ్ళాలని. ఈ పాటికి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇందాక ఎప్పుడో ఇక్కడ ఈ బిల్డింగ్ చూపించాను కదా, మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చామంటే మీకు అర్థమైందా? ఆల్మోస్ట్ 1 hour 45 minutes మేము అదే ఏరియాలో అక్కడే తిరిగాము హోటల్ని వెతుక్కోవడం కోసం. అయితే పక్కనే అని చూపిస్తుంది, దిగితే హోటల్ లేదు, అక్కడ కనిపించట్లేదు. తిరిగి 1 hour 45 minutes అంటే మామూలు విషయం కాదండి. అది ఈవినింగ్ చెప్పానా 3:45 కల్లా మేము సిటీకి అయితే రీచ్ అయిపోయాము. కానీ మేము హోటల్ కనుక్కొని అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఒక రకంగా మొత్తం మేమందరం ఎగ్జాస్ట్ అయిపోయామన్నమాట. అని పిల్లలు మాత్రం నిజంగా ఆ రోజు పిల్లలకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎంత ఓపికగా కూర్చున్నారో, ఎంతసేపు అమ్మ ఇంకా ఏడ్చుకుంటా అలాగ మమ్మల్ని విసిగించుకోకుండా డాడీ మీరు ఉన్నారు కదా తీసుకెళ్తారు, మేము హ్యాపీగా కార్లో కూర్చుంటామని ఎంత ఓపికగా కూర్చున్నారో. 2 hours
దారి వెతుక్కుంటూ తిరుక్కుంటూ పిల్లలతో ఉన్నాము, కానీ పిల్లలు విసిగించలేదంటే అది మామూలు విషయం కాదండి. నిజంగా బంగారం పిల్లలు. పక్కన వాళ్ళని ఎవరైనా అడగచ్చు కదా అని అనుకోవచ్చు. ఆ పని కూడా అయిపోయింది. ఒక్కళ్ళని కాదు, చాలా మందిని అడిగారు. కారు ఆపి దిగి ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళకి చూపించి ఇది పలానా హోటలు, ఇది ఎక్కడ అని అడిగితే అటెళ్ళండి అని చెప్తున్నారు, కానీ పర్టికులర్ లొకేషన్ చెప్పటం లేదనమాట. కానీ మాకు మాత్రం మ్యాప్లో పక్కనే చూపిస్తుంది హోటల్ని. పక్కనే తెలుసుకోవడానికి మాకైతే అంత టైం పట్టేసింది. ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. హోటల్కి వచ్చిన తర్వాత దగ్గర ½ అన్ అవర్ టైం పట్టింది ప్రాసెస్ అంతా జరగటానికి. మా బుడ్డాడికి ఇదిగో ఇక్కడ చూసారా డైపర్ కూడా ఇచ్చాడు. వాడికి 4 years అని చెప్తే డైపర్ ఇచ్చారు. మా వాడికి డైపర్ అక్కర్లేదని చెప్పినా కూడా లేదు, డైపర్ ఇస్తామని చెప్పి డైపర్ ఇచ్చారు. ఏంటిది పోలీస్ ఆఫీసర్? ఎవరు చెప్పారమ్మా? మా వాడికి స్కూల్లో ఇక్కడ కొరియన్ కమ్యూనిటీ హెల్పర్స్ అందరినీ చూపించారు. వాళ్ళ ఆఫీసులకి తీసుకెళ్ళటం, వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళతోటి మాట్లాడించడం, ఇవన్నీ చేశారనమాట. సో అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే పలానా వాళ్ళని గ్రీట్ చేస్తున్నాడు, వీళ్ళు అని చెప్పి మాకు కూడా చెప్తున్నాడు అనమాట. పక్కనేనా 1317 1304 లేదు మా శామ్లే 1304. ఫైనల్గా రూమ్స్కి అయితే వచ్చేసాము. మాకు ఒక రూమ్ కాదండి, ఈ రూమ్ సంగతి చెప్పాలంటే ఎందుకులే, అసలు 4 members ఉంటేనే ఓన్లీ 1 room ఇస్తారంట. 4 members కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ అది ఎవరైనా సరే 2 rooms అయితే బుక్ చేసుకోవాల్సిందేనంట. మాది చిన్న పిల్లాడ అని అన్నా కూడాను 2 rooms అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోవాల్సిందే. మేము ఆ రోజు 2 rooms తీసుకున్నాము. ఆల్రెడీ బుక్ చేసుకొని వచ్చాం కదా, 2 rooms మా హస్బెండ్ ఆల్రెడీ బుక్ చేసేసారు. వెళ్తాయా? తెలిసి ఇది కూడా ఇంతే ఉంటుందా? ఇది సేమ్. ఇక్కడ ఇదే బెడ్రూమ్ లో 3 బెడ్లు వేసాడు అక్కడ, అంతేనా? అంటే ఎవరో ఒకరు ఇక్కడ ఒక్కరుగా పడుకోవాలి. ఇప్పుడు 4 members ఒక్క నిమిషం 5 members అయితే అలౌ చేయలేదు. 4 members ఒకటే రూమ్ లో ఉన్నాం అనుకో, ఏంటి ఇప్పుడు పరిస్థితి? 4 members సరిపోం కదా, కింద పడుకోవాలా? 3 adults 1 kid అంట. 4 members అంటేనా? 2 adults 2 kids. మరి సరిపోయింది కదా మంది. ఇదిగో ఆ రోజు రూమ్స్ పరిస్థితి అయితే ఇది. ఈ బెడ్రూమ్లో ఇప్పుడు చూపిస్తున్న రూమ్లో ఏంటంటే ఒకటే పెద్దది కాట్ ఉంది, ఇంకా మిగతాదంతా చాలా స్పేషియస్గా లేదు, తక్కువ స్పేస్ అనమాట. ఒకేసారి ఇద్దరం కూడా గుమ్మంలో పట్టమన్నమాట, అంత తక్కువగా ఉంది స్పేస్. 2 రూమ్లు కూడా అలాగే ఉన్నాయి. ఈ బెడ్రూమ్లో ఏంటంటే 3 beds విడివిడిగా వేసి ఉన్నాయి అనమాట, సింగిల్ కాట్స్ అవి. ఇక్కడ మేము 5గురం కలిసి బయటికి వెళ్ళాలంటే అదొక పెద్ద టాస్కే. మామూలుగా 4 members వెళ్ళినట్టుగా ఈజీగా వెళ్ళిపోలేము, చాలా పక్కా ప్లానింగ్తో వెళ్ళాలి. దానికి ఆ రూమ్కి ఈ రూమ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫెసిలిటీస్ అన్నీ ఒకటే, కాకపోతే బెడ్స్ ఒక్కటే వేరనమాట. దానికేమో ఒకటే పెద్ద కాట్, ఇక్కడేమో 3 సింగిల్ కాట్స్ ఇచ్చారు. లోపలికి రావటమే ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ అన్పాక్ చేసుకున్నాము. మార్నింగ్ ఎప్పుడో
ఒక్కొక్క ముద్ద బిర్యానీ తిని బయలుదేరాం కదా, సో అదే మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఏమీ తినలేదు, తినాలని కూడా అనిపించలేదనమాట. ఇంకా రూమ్లోకి ఎంటర్ అవ్వడం ఆలస్యం, అప్పుడు మొదలైంది ఆకలేయటం. ఇంకా పిల్లలకి చక్కగా నేను బాక్స్ తెచ్చుకున్నాను కదా, అది వెంటనే ఓపెన్ చేసేసి తలా కాస్త పెట్టేసి మేము కూడా తినేసి సీఓ టవర్కి అయితే బయలుదేరాము. వెంటనే ఇంకా రావటమే, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా రెస్ట్ తీసుకోలేదు, తిన్న గ్యాప్లో కూర్చున్నామేమో, ఇంకా ఇమ్మీడియట్గా బయలుదేరిపోయాము. ఆ వీడియో అదే సియోల్ టవర్ వీడియో నెక్స్ట్ ట్యూస్డే పోస్ట్ చేస్తాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? పెద్ద వీడియో పెట్టండి అని అడిగారు కదా, సో పెట్టేశాను ఫైనల్గా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.